ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరాం. ఓం సాయిరాం. ఓం సాయిరాం. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ఫకీర్ సిరీస్. ఫకీర్ 2 ప్రయాణం కొనసాగుతోంది. ద జర్నీ కంటిన్యూస్లో ఈరోజు మనం 13వ ఎపిసోడ్లో ఉన్నాము. మనకి ఆఖరి ఎపిసోడ్లో బాబా చాలా చక్కగా శ్వాసకి ప్రాణశక్తికి అంటే బ్రెత్ మెడిటేషన్, కేవలం శ్వాస మీద మనం ధ్యాస పెట్టినంతనే అది ఎంత లోతుగా మనం సాధన చేస్తామో, ఎంత లోతుగా మనం దాన్ని ఎరుకతో అబ్జర్వ్ చేయగలుగుతామో అంత ఆ, అంతగా మనం ఆ కన్వర్షన్ ప్రాసెస్ ఆఫ్ ఆక్సిజన్ టు ప్రాణశక్తి, ఆక్సిజన్ మనం శ్వాసించే ఈ వాయువు ఏదైతే ఉందో, ఆక్సిజన్ ఏదైతే ఉందో దానిని ప్రాణశక్తిగా మార్చుకునే ఆ శక్తి మనకుంది. అది బాబా మనకి వివరించారు. మనం ఎప్పుడైతే కేవలం మనం శ్వాసించే ఆ గాలి మీద ధ్యాస పెడతామో అది క్రమక్రమంగా మనం ఎప్పుడైతే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈవెన్ అవుతాయో అప్పుడు మనం దానిని ప్రాణశక్తిగా మార్చుకుంటున్నామో ఆ ప్రాణశక్తి మనకి సుషుమ్న మార్గం ద్వారా ఆ ఎప్పుడైతే పైకి వెళ్ళటం ప్రారంభిస్తుందో అలాగే కుండలిని శక్తిని మనం జాగృతం చేసుకొని ఆ శక్తిని మనం అప్వర్డ్ మోషన్లో ఫ్రమ్ మూలాధార నుండి సహస్రార చక్ర వరకు తీసుకువెళ్ళగలుగుతాము. అక్కడ మనకి సహస్రదళ పద్మం అనేది విచ్చుకుంటూ మొదలవుతుంది. అంటే మనకి శివశక్తి యొక్క కలయిక జరుగుతుంది. మనం పరమాత్మలో ఐక్యమైపోతాము. అదే మోక్షానికి మార్గం అని బాబా చాలా సులువైన సరళమైన మార్గము, అట్ ద సేమ్ టైం చాలా సులువుగా మనకు అర్థమయ్యేటట్లు వివరించారు. అయితే మరి ఈరోజు బాబా ఇంకేం చెప్పబోతున్నారో చూద్దాము. మనం లాస్ట్ ఆపేసినప్పుడు రుద్ర ఒక క్వశ్చన్ వేస్తాడు, మీకు గుర్తున్నట్లయితే. అంతా మెడిటేషన్ అంతా విని బాబా అందుకే నేను స్మోక్ చేస్తాను, శ్వాస మీద దృష్టి పెడతాను అన్నాడు. ఆ తర్వాత ఇంకొక క్వశ్చన్ అడుగుతాడు. ఏంటది? అయితే బాబా మీరు కర్మను శుద్ధి చేసుకోవడానికి అత్యంత వేగవంతమైన మార్గం గురించి చెప్పబోతున్నారు. గుర్తు చేస్తున్నాడు మళ్ళీ బాబాకి. ఒక ఒకరి చెడు కర్మను తొలగించుకోవడం మరియు ఒకరి సకారాత్మక కర్మను పెంచుకోవడం. అంటే ఆ నెగిటివ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి, నెగిటివ్ కర్మ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి, పాజిటివ్ కర్మని పెంచుకోవాలి. ఎట్లా బావా అని అడుగుతున్నాడు. అది కూడా ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా, మనలాగానే అచ్చం. ఇదొక ఏది మనకి టైం పట్టకూడదు అనమాట. ఏదన్నా సరే క్విక్గా అయిపోవాలి. అదే రుద్ర కూడా అడుగుతున్నాడు. అవును బిడ్డ. సరే, మీ ఆత్మ అనే అద్దం నుండి కర్మ అనే దుమ్మును తుడిచివేయడానికి మొదటి మార్గం, మార్గం నెంబర్ 1. అందరూ జాగ్రత్తగా వినండి ఏంటో అది. ధ్యానం మరియు మీ శ్వాసపై దృష్టి పెట్టడం. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి ఎలా చెయ్యాలి అనేది బాబా లాస్ట్ ఎపిసోడ్లో వివరించారు. ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ దాన్ని. ధ్యానము అంటే మీ శ్వాసపై దృష్టి పెట్టడం. ఎంత ఎక్కువగా మీరు ధ్యానం చేస్తారో లేదా మీ శ్వాసపై దృష్టి పెడతారో అంత ఎక్కువగా మీరు ప్రశాంతంగా మారుతారు. మరియు అది ఒకరి ఆత్మ యొక్క కర్మ శుద్ధికి సహాయపడుతుంది. ఒకరి కర్మ భారం, ఒకరి కర్మ బ్యాలెన్స్ షీట్ ఒకరి ఆత్మలో ఉంటుందని గుర్తుంచుకోండి. అందుకే గురువులు మీ బ్యాలెన్స్ షీట్ను చదవగలరు. కేవలం మీ ప్రస్తుత జీవితం కాదు, అన్ని జీవిత కాలాలను కూడా. మనకి అదే గురువులు వారి దగ్గరికి వెళ్తే మనల్ని చూడంగానే చెప్పేయగలరు అనమాట. వీళ్ళ పూర్వజన్మలు ఎలా ఉన్నాయి, ఏ కర్మలు తెచ్చుకున్నారు, వీరిప్పుడు ఏం అనుభవిస్తున్నారని మన నోరు తెరవకుండానే మన చరిత్ర అంతా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. మీరు ధ్యానం చేసినప్పుడు లేదా మీ శ్వాసను అనుసరించి మీ శ్వాసతో ఏకమైనప్పుడు ఆత్మశుద్ధి చెందడం ప్రారంభమవుతుంది. అదే కదా ఫస్ట్ స్టెప్. బేసిక్ థింగ్ ఏంటంటే శ్వాసని
అనుసరించాలి. ఏం జరుగుతోందో జస్ట్ గమనించండి. అప్పుడు మన క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, బిగిన్ అవుతుంది అంటున్నారు. శక్తివంతం అవుతుంది మరియు ఆత్మతో సమన్వయం చెందుతుంది. అంటే గ్రాడ్యువల్గా అది మనం ఎప్పుడైతే ఆ దృష్టి పెట్టడం అనేది ఇంకా డీపెన్ అవుతుందో, మన దృష్టి ఇంకా దాని మీదే ఉండి దాంతో లయమైపోయి మనమే శ్వాస అయిపోతామో, అప్పుడు ఇంకా మన ఆత్మతో సమన్వయం చెందుతుంది. అంటే ఇంకా మనం లయమైపోయే స్టేట్కి వచ్చేస్తాం అనమాట. పెండింగ్లో ఉన్న కర్మను శుద్ధి చేయడానికి అత్యంత వేగవంతమైన మార్గం లోపలికి వెళ్ళి మీ శ్వాస నెమ్మదిగా ప్రశాంతంగా మారనివ్వడం మరియు మీ ఆత్మను శుద్ధి చేయడమే. అది అది మనకి పెండింగ్లో ఉన్న కర్మను శుద్ధి చేయటం. అంటే మనం తెచ్చుకున్న కర్మ ఉంది కదా, దాన్ని క్లియర్ చేసుకోవటానికి. ఆత్మశుద్ధితో పాటు మీ గత జన్మ కర్మ కూడా నెమ్మదిగా శుద్ధి అవ్వటం ప్రారంభమవుతుంది. ఇది మీ గురువు మరియు సృష్టికర్తతో ఐక్యం కావడానికి అత్యంత వేగవంతమైన మరియు సులభమైన మార్గం. ఇది ఫాస్టెస్ట్ అండ్ ఈజియెస్ట్ రౌట్. ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస. అందుకే ప్రతి ప్రాచీన మతం ధ్యానం మరియు ప్రార్థనపై పట్టుబడుతుంది. ప్రార్థన ఎరుకతో, స్పష్టతతో, పవిత్రతతో చేసినప్పుడు శుద్ధి చేయడం, శక్తివంతం చేయడం, ఆత్మను సామరస్యపరచడం వంటి అదే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మరియు అందువల్ల ఇది ఒక కర్మ, అంటే కార్మిక్ క్లెన్జర్, కర్మకి శుద్ధికారకం అని అనబడుతోంది. జ్యోతిషపరంగా మీ జన్మ కుండలిలో ఏమున్నప్పటికీ శ్వాస మరియు ప్రార్థనలు మార్గాన్ని శుద్ధి చేయగలవు, కర్మ భారాన్ని శుద్ధి చేయగలవు. అంతేకాక మిమ్మల్ని మీ జీవశక్తితో ఏకం చేయగలవు. జీవశక్తితో మీరు సామరస్యం చెందినప్పుడు దానిని చాలామంది దేవుడు అని పిలుస్తారు. ధ్యానం ద్వారా కానీ, కేంద్రీకృత శ్వాస ద్వారా కానీ, లేదా చైతన్యవంతమైన ప్రార్థన లేదా దేవునితో సంభాషణ ద్వారా కానీ మీరు మీ స్వంత కర్మ భారం మరియు పర్యవసానాల నుండి రక్షించుకోవడానికి మీకు మీరే సహాయపడిన వారు అవుతారు. మనకి జ్యోతిష్యాలు ఉంటాయి. ఎస్, దెర్ ఈజ్ ఆస్ట్రాలజీ అనేది ఒక సైన్స్ ఉంది. అంత మనం పుట్టినప్పుడు ఆ టైంకి ఏంటి ప్లానెట్స్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మన నక్షత్రాన్ని బట్టి ఎన్నో అవి చేస్తారు. ఇట్స్ ఓకే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి బాబా అంటే, మీరు జన్మతః ఏం తెచ్చుకున్నప్పటికీ మీ జన్మ కుండలిలో అంటే జాతకం ప్రకారం ఏది ఉన్నప్పటికీ కూడా శ్వాస అండ్ ప్రార్థనలు నీ ఆ మార్గాన్ని శుద్ధి చేయగలవు. ఎన్నో కర్మలు తెచ్చుకుని ఉండొచ్చు. పలానా టైంలో ఒక ఏజ్ వచ్చినప్పుడు ఈ జబ్బు రావచ్చు, ఈ ఏజ్ వచ్చినప్పుడు ఎంత ప్రాణానికి ప్రమాదం వస్తుంది, లేకపోతే నీకు ఉద్యోగం రాదు, ఇన్ని 9 ఏళ్ళు నువ్వు చాలా కష్టాలు పడతావు, ఎన్నో చెప్పొచ్చు జ్యోతిష్యంలో. కానీ దానిని తప్పించుకునే మార్గమే మనకి చెప్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు దుఃఖితులు అవ్వకుండా మనం ఎలా దాన్ని తప్పించుకోవాలనే దానికి మార్గం చెప్తున్నారు. మనకి భగవద్గీత అయినా సరే చెప్పేది అదే. మరి చేయాల్సిన కర్మలు చేయండి, కానీ ఏ స్థితిలో ఉంటే మీకు కర్మలు అంటుకోవో దాన్ని బైపాస్ చేస్తున్నాం మనం. ఆ కర్మల నుండి మనం ఏమనుకుంటాం, మా కర్మలు తెచ్చుకుంటాం, వీ హ్యావ్ టు గో త్రూ ద ఇక చాయిస్ లేదు మనకి అనుకుంటాం. అది కాదు, చాయిస్ ఉంది. అదే చెప్తున్నారు ఇక్కడ బాబా. కానీ అక్కడ భగవద్గీతలో పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది కూడా ఒకటే ఉంది. ఆ తప్పించుకునే మార్గమే మేము మీకు చెప్తున్నాము. మీరు ఇంత కష్టాలు పడాల్సిన పని లేదు. కాస్త మేము చెప్పేది వినండి. ఓ పరిగెత్తుతున్నారు పరిగెత్తుతున్నారు, ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు, డిప్రెషన్లు అంటున్నారు, యాంగ్జైటీలు అంటున్నారు, మేము చెప్పేది కాస్త వినండి అయ్యా బొర్రో అని మొత్తుకుంటున్నారు. ఆ దైవాత్మలందరూ కూడా దేవుళ్ళు ఎవరిది ఏ గ్రంథం చూసినా సరే ఇదే కనిపిస్తుంది. ద బాటమ్ లైన్ ఈజ్ మనల్ని కష్టపెట్టడానికి కాదు. సరే, మీరు తెలియక ఎన్నో జన్మలో తప్పు చేశారు, కానీ మీరు ఇప్పుడు ఈ మార్గంలో ఏం తెలుసుకుంటున్నారు? జ్ఞానం అంటే ఈ ఈ కర్మ ఏంటి, ప్రార్థనల యొక్క విలువ ఏంటి, ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, అది మీరు ఒకసారి వచ్చి చూడండి. మీరు ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళి సమాధి స్థితిలో మీ అవన్నీ కూడా బర్న్ అవుట్ అవుతాయి. అయ్యే చెప్తున్నారనమాట. అది మనం గమనించుకొని ఫాలో అవ్వటానికి ట్రై చేయాలి.
ఇవన్నీ కూడా మన కర్మ భారాన్ని శుద్ధి చేయగలవు. అంతేకాక జీవశక్తితో ఏకం చెయ్యగలవు. మన జీవశక్తి, ప్రాణశక్తి అంతా ఒకటే. అంటే మనని ఇవి గ్రాడ్యువల్‌గా ఆత్మలో లయం చేయగలవు అని చెప్తున్నాయి అన్నమాట. క్రమంగా మనకి మోక్షానికి దారి తీస్తాయి. అయితే దా జీవశక్తితో మీరు సామరస్యం చెందినప్పుడు చాలామంది దేవుడు అని పిలుస్తారు. ధ్యానం ద్వారా గానీ, శ్వాస మీద ధ్యాస ద్వారా కానీ, లేదా చైతన్యవంతమైన ప్రార్థన. అంటే మంచిగా డీప్‌గా చేసే మన ప్రార్థనలు కూడా, ప్రేయర్స్ కూడా దేవునితో ఆ సంభాషణ ద్వారా, అంటే మనం ఇప్పుడు ఏదైనా పని చేసుకుంటూ భగవంతుడితో మాట్లాడుకోవటం, బాబా అని ఏదన్నా కబుర్లు చెప్పినట్టు మాట్లాడుకోవటం, ఆ సంభాషణ ద్వారా కానీ, మీరు మీ స్వంత కర్మభారం మరియు పర్యవసానాల నుండి రక్షించుకోవడానికి మీకు మీరే హెల్ప్ చేసుకుంటున్నారు. మనం ఇయన్నీ చేయటం ద్వారా బాబాతో మాట్లాడుకోవచ్చు. డీప్‌గా ప్రార్థనలు చేయొచ్చు. ఏదైనా ధ్యానం చేయండి. ఏది చేసినా సరే మీకు మీరు హెల్ప్ చేసుకుంటున్నారు కర్మ భారాన్ని తగ్గించుకోవటానికి అంటున్నారు. అవును. ప్రార్థనలు, పశ్చాత్తాపము, కృతజ్ఞత, ప్రేమ, వినయం, పవిత్రత, వ్యక్తిగత మరియు సార్వత్రిక సంక్షేమము వ్యక్తికి తన స్వంత కర్మ ప్రభావం నుండి తప్పించుకునే అవకాశాన్ని ఇస్తాయి. ఇవన్నీ కూడా మనం చేసే ప్రార్థనలు, పశ్చాత్తాపం, ఎవరినేదన్నా మనం పొరపాటున ఒక మాట అన్నాము, ఏదన్నా చేశాము అంటే వెంటనే పశ్చాత్తాపపడటం. అయ్యో! ఎందుకు చేశాను అని వారికి సారీ చెప్పటం. లోపల నిజంగా ఊరినే నోటితో సారీ చెప్పటం కాదు. ఇక్కడ ఈ వెస్టర్న్ వరల్డ్‌లో థాంక్ యూ ఒకటి, సారీ ఒకటి చాలా లూజ్‌గా వాడేస్తారు. ప్రతిదానికి ఒక సెంటెన్స్ ఉందంటే సారీ ఐ డిడ్ దిస్, థాంక్ యూ అనేస్తారు. ఏమి లోపల ఎటువంటి ఫీలింగ్ ఏమి ఉండదు. ఊరినే అదొక లూజ్‌గా మాట్లాడేస్తారు. అట్లా కాదు. మనం ఏదైనా తప్పు చేశాము అంటే తప్పకుండా ఆ వ్యక్తికెళ్ళి లోపల ఫీల్ అవుతూ ఆ పశ్చాత్తాప భావనతో మనం క్షమించమని అడగాలి. ఆ పశ్చాత్తాపం మనకి కర్మశుద్ధికి హెల్ప్ చేస్తుంది. అదే సేమ్ థింగ్ కృతజ్ఞతా భావం ఒకటి. గ్రాటిట్యూడ్ అని ఓ తెగ మోత మోగిచ్చేస్తా ఉంటారు గానీ, ఆ థాంక్‌ఫుల్ ఫీలింగ్ అనేది లోపల ఉండాలి. నాకింత ఉంది, ఎన్నో ఉన్నాయి. మనకి లెక్కబెట్టుకోలేనన్ని వసతులు కానీ, మనకి నేచర్ ఇచ్చేయి కానీ, భగవంతుడు మన చుట్టూతా మనుషుల్ని పెట్టారు. ఆ ప్రేమని చూపించటానికి, ప్రేమని వారి ద్వారా మీరు నేర్చుకోండి. ఇది ప్రేమ అంటే చూపించడానికి మన చుట్టూతా పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ ఇదంతా పెట్టారు. ఈ కృతజ్ఞత చూపించుకోవటానికి అది అలా భావించటానికి లోపల ఎన్నో కారణాలున్నాయి మనకి. అలా ఉండటం, ప్రేమను చూపించటం, వినయంతో ఉండటం, ఎగిరెగిరి పడకుండా వినయంతో ఉండాలి. ఎంత గొప్ప మనకి ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నా సరే, ఎంత గొప్ప జ్ఞాని అయినా సరే, ఎందులో ఉన్నా సరే వినయంతో ఉండాలి. పవిత్రత లోపల ప్యూరిటీ. అంటే మనకి శుద్ధ అంతఃకరణ అంటారు. అంటే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అంతా కూడా పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రమైన మనస్సు యొక్క అక్కడే మనకి పరమాత్మ నివాస స్థానం. వ్యక్తిగత మరియు సార్వత్రిక సంక్షేమము అంటే అందరి పరోపకారం కోసం కానీ, ఆహ్, మనకు మనం మంచి చేసుకుంటూ అందరికీ కూడా మంచి చేయటానికే ట్రై చేయాలి. వ్యక్తికి తన స్వంత కర్మ ప్రభావం నుండి తప్పించుకునే అవకాశాన్ని ఇస్తాయి. ఇవన్నీ కూడా వి కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద కార్మిక్ బాండేజ్ అన్నమాట. ఆ కర్మ ప్రభావం నుండి మనం ద ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ దట్ ఎఫెక్ట్ ఆఫ్ కర్మ నుండి మనం ఎస్కేప్ అవ్వటానికి ఉంటుంది. ఇది చాలా సరళమైనది. చాలా సింపుల్. బాబా చెప్పేది. చక్కగా ప్యూర్‌గా ఉండండి. ప్రేమతో ఉండండి. ఏంటి మాయరోగం మీకు అంటున్నారు సింపుల్‌గా బాబా. అదే మీకు ఇయన్నీ తెచ్చిపెట్టుకునేదెందుకంటే, ఈ పిచ్చి పనులన్నీ జేసి కర్మలు ఇంకా తెచ్చుకుంటారు. ఉన్న కర్మలు అట్లాగే ఉంటాయి. ఎన్ని సార్లు చెప్పాలి మీకు? ఇది సింపుల్ వే ఫాలో అవ్వండి అంటున్నారు. ఇది చాలా సులభమైనది. కానీ మానవ జాతి ఇంకా ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం లేదా ప్రార్థించడం తప్ప మిగతాయన్నీ చేస్తుంది. ఇంతే మానవ జాతి. మీకెన్ని సార్లు చెప్పినా అసలు బుద్ధనేదే రాదు. ఎప్పుడు చూసినా ఇంతే. ఆ ధ్యానం చేయమంటే అది చెయ్యరు. ప్రార్థనలంటే వద్దు. కృతజ్ఞత భావం అనేది ఉండదు. ఏదున్నదో మీకు తినటానికి తిండుంది, ఉండటానికి ఇల్లుంది. అయినా ఏడుస్తూనే ఉంటారు 24 గంటలు. ఏదో ఒకటి దురుసుగా మాట్లాడుతూనే ఉంటారు.
ఇవన్నీ కూడా మనకి ఆ కర్మ బంధాలను ఇంకా టైటన్ చేస్తాయి, ఇంకా ఇంకా జన్మలు తెచ్చుకుంటాం. అందుకే చెప్తున్నారు, మీరు ప్రార్థనలు చెప్ప అన్నీ చేస్తారు, యు డూ ఎవ్రీథింగ్, ఇట్లా చేయమని చెప్పి మాత్రం చేయరు అంటున్నారు. ఎల్లప్పుడూ కోరిక ద్వారా, అంటే కాన్స్టెంట్ క్రేవింగ్, ఏదో ఒకటి కావాలి 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 అనుకోవటం, మరింత కర్మను జోడించడానికి తొందరపడుతూ ఉంటారు. ప్రేమ కోసం, శ్రద్ధ కోసం, సంపద కోసం, అధికారం కోసం, స్థానం కోసం, ఖ్యాతి కోసం, గౌరవం కోసం, లైంగికత కోసం, బట్టల కోసం, నగల కోసం, ఆహారం కోసం, ఇళ్ల కోసం, ప్రయాణం కోసం, నగరాల కోసం, న్యాయం కోసం, దేవుని నిజమైన మార్గం మరియు స్వంత మోక్షం నుండి దూరం చేసే అనేక విభిన్న మార్గాలు. ఇప్పుడు ఏదైతే లిస్ట్ చదివారో బాబా, ఇదన్నీ కూడా మిమ్మల్ని, అంటే ఇవన్నీ కూడా కోరికతో కూడుకున్నవి. మనకి సొసైటీలో ఫేమ్ కావాలి, నేమ్ కావాలి, నాకు ఇల్లు కావాలి, నగలు కావాలి, బట్టలు కావాలంటే మన గురించి చెప్తున్నారు. నిత్యం మీరు వీటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆ కోరికలు మీకు ఇంకా కర్మ బంధాలలో టైటన్ చేసేస్తాయి అని చెప్తున్నారు. నా భర్త నన్ను ప్రేమించడు, నా పిల్లలు నన్ను గౌరవించరు, నా అత్తమామలు నాకు వ్యతిరేకము, నా తల్లిదండ్రులు నన్ను సపోర్ట్ చేయరు. ఇలా సాగుతూనే ఉంటుంది కంప్లైంట్ చిట్ట. ఇదే చదువుతున్నారు బాబా అచ్చం. ఇంక మన లోపల ఉండి, మన మన ప్రతి శ్వాసలో ఉన్నది బాబానే. బయటికి ఎలా ఉన్నా సరే లోపల మన ఆలోచనల్ని అన్నీ తెలుసు బాబాకి. అదే చెప్తున్నారు, మీ లోపల ఏం కోరికలు ఉన్నాయో, మీ లోపల ఏమి భావిస్తున్నారో అంతా కూడా నాకు తెలుసు అని చెప్తున్నారు. ఎప్పుడు మన కంప్లైంట్స్ ఇయ్యే కదా, భర్త సరిగ్గా నన్ను పట్టించుకోవట్లేదు, పిల్లలు నన్ను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అత్తమామల కంటే నేనంటే ఇష్టం లేదు, నా తల్లిదండ్రులు కూడా నన్ను పట్టించుకోరు. లెగిసిన దగ్గర నుంచి ఇదే గోల మనకి. దీనికి బదులుగా ప్రశాంతంగా కూర్చోండి. అది ఇంట్లో కావచ్చు, కారులో లేదా బస్సులో లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కావచ్చు, ఇంట్లో లేదా పనిలో కొన్ని నిమిషాలు విరామం కావచ్చు. మీ శ్వాసను అనుసరించండి. సాధ్యమైతే కళ్ళు మూసుకొని లేదా మీరు పూర్తిగా వర్తమాన క్షణంలో ఉండే స్థితికి చేరుకున్నట్లయితే తెరిచి ఉండవచ్చు. ఇదే మనం ప్రాక్టీస్ చేయాల్సింది. ఈ పారాగ్రాఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్తున్నారు, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా, మనకి ఇప్పుడు ఇంట్లో ఆడవారు పని చేసుకోవటం అయిపోయింది అనుకోండి, అట్లా కూర్చొని టీవీ షో పెట్టుకొని ఈటీవీలోనో జెమినీలోనో జీ టీవీలో ఏం సీరియల్ వస్తుందని చూడకుండా కాస్త కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాసను గమనించటం. ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నాము, శ్వాసను గమనించటం. మన కార్లో భర్త డ్రైవ్ చేస్తుంటే, అంటే మనం డ్రైవ్ చేస్తుంటే కళ్ళు మూసుకోవటం కుదరదు కాబట్టి, ఎవరైనా డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చుని ప్యాసింజర్ సీట్లో ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టొచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మనం ఉన్న టైంని వినియోగించుకోవచ్చు. లేదా మీరు వర్తమాన క్షణంలో ఉండటం మీకు అలవాటైనట్లయితే, అంటే డే టైంలో మీతో మీరు ఉండటం అలవాటైంది మీకు, అంటే సాధన చేశాము. ఎలా ఉన్నంతసేపు మన ప్రాక్టీస్ ఏంటి, ఏం చేస్తాము, ఎలా చెయ్యాలి అంటే, మనకి ఇప్పుడు ఏ పని చేసుకుంటున్నా సరే మన పంచేంద్రియాలతోగా ఉండటం, లేదా లోపల ఏదన్నా నామస్మరణం చేసుకోవటం, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, ఏదో ఎవరికి వారికి ఏ ఏ దైవంతో వారికి కనెక్షన్ అయితే ఆ నామస్మరణం చేసుకోవటం, లేదా శ్వాస మీద ధ్యాస పెట్టుకోవటం. ఈ మూడు ఈ మార్గాలు అన్నమాట, టూల్స్ మనల్ని వర్తమాన క్షణంలో ఉంచటానికి. అదే అంటున్నారు, అలా మీకు వర్తమాన క్షణంలో ఉండటం కనుక అలవాటయ్యిందైతే మీకు అప్పుడు కళ్ళు తెరిచి ఉండి కూడా మీరు ఇది అన్నీ చేయొచ్చు. అంటే శ్వాస మీద దృష్టి పెట్టుకోండి అంటున్నారు. మీ గురువు పేరును జపించడం లేదా దేవునితో మాట్లాడండి. అదే బాబా అంటున్నారు, నాతో మాట్లాడుకోండి అయ్యా మీరు. జస్ట్ టాక్ టు మీ. మాట్లాడండి, ప్రార్థించండి. మీ కర్మ బ్యాలెన్స్ షీట్ను శుద్ధి చేయటానికి మరియు మీ ప్రాధాన్యతలు కేవలం దేవుడు మరియు గురువు మాత్రమేనని నిర్ధారించుకోవడానికి సరళమైన మార్గాలు ఇవన్నీ కూడా. బాబా చెప్పేవన్నీ కూడా చాలా సింపుల్ టెక్నిక్స్ అన్నమాట.
మిమ్మల్ని మీ నుండి మరియు మీ మార్గం నుండి దూరం చేసే విషయాలు కాదు. ఏంటి అవి? ఇందాక లిస్ట్ ఇచ్చారు కదా! వాటి మీద దృష్టి పెట్టకండి. ఏం నగలు కొనుక్కుందాము, ఏం బట్టలు కొనుక్కుందాము, ఏ షోరూమ్‌లో ఏ కొత్త డిజైన్‌లొచ్చినియి, ఇవి కాదు. మీరు ఇప్పుడు నేను చెప్పినాను కదా! మీ భగవంతుడిని, మీ దేవుడిని, మీ ఇష్టారాధ్యాన్ని, గురువుని వారితో మాట్లాడుకోండి, ప్రార్థించండి, ధ్యానించండి. ఇది చెప్పేది బాబా. రెండవ మార్గం. ఇప్పుడు ఫస్ట్ మార్గం అయిపోయింది కదా! ఏంటది అంటే ధ్యానం. చెప్పారు కదా! నంబర్ 1 పాయింట్ ఈస్ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇంకా లిస్ట్‌లో ఇచ్చినయన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా కృతజ్ఞత భావము, క్షమాపణ, మనం అందరికి పరోపకార దృష్టితో ఉండటము. ఈ అన్నీ భగవంతుడితో మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా నంబర్ 1 కింద వస్తాయి. మొదటి మార్గం. నౌ మార్గం నంబర్ 2. అత్యంత ఖచ్చితమైన మార్గాల్లో ఒకటి దాన ధర్మాలు. మీరు వాస్తవానికి మీ కర్మ అనే స్లేట్‌ని శుద్ధి చేసుకోవచ్చు. కష్టాలు మరియు కఠినమైన అనుభవాలను ఎదుర్కోకుండా నివారించవచ్చు. దేవుడో, ప్రకృతో మరియు మీ గ్రహాలను సంతృప్తిపరచవచ్చు. ధ్యానం మరియు ప్రార్థనలతో పాటు చేసే దాన ధర్మాల ద్వారా. ఏమంటున్నారిక్కడ? ధ్యానం మరియు ప్రార్థనలతో పాటు, విత్, అలాంగ్ విత్, వాటితో పాటు చేసే దాన ధర్మాల ద్వారా ఏమవుతోంది అంటే ఖచ్చితంగా మనకి మన కార్మిక్ స్లేట్ శుద్ధి చేసుకోవచ్చు అంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా పెద్ద విపత్తే తెచ్చుకున్నాం. మన కర్మ, మన సోల్ ప్లాన్‌లో మనతో పాటు ఇప్పుడు ఒక 30 ఏళ్లకి నాకు క్యాన్సర్ వచ్చి చనిపోయే స్టేజ్‌లోకి వెళ్తాను అన్నది ఒక కర్మ తెచ్చుకొని ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఎప్పుడైతే మనకి జ్ఞానం అందుతుందో, ఇయన్నీ మనం ప్రాక్టీస్ చేస్తున్నామో ఏమవుతుందంటే, ఆ కర్మ నుండి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. అంత పెద్ద కర్మ భారం తగ్గుతుంది. అంటే స్టేజ్ 4 నుండి ఒక స్మాల్ రిసెక్షన్ అంటే ఒక చిన్న సర్జరీతోనే అయిపోయేటట్లు మనకి ఇంకా అంత పూర్తిగా నయం అయిపోయేటట్లు రావచ్చు. మనం చేసుకోవచ్చు. ఆ ఛాన్స్ మనకుంది. అవకాశం ఉంది మనకి. అదే చెప్తున్నారు. అంత పెద్ద కఠినమైన అనుభవాలు ఎదుర్కోకుండా నివారించుకోవచ్చు. ప్రివెంట్ చేయొచ్చు మనం. మన చేతుల్లో ఉందది. జంతువులు, మొక్కలు, ప్రకృతి, మానవ జాతి యొక్క ఆశీర్వాదాలు, కర్మ పరిస్థితిని నయం చేసే లేదా కర్మ వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించే శక్తివంతమైన ఔషధాలు. ఏం చెప్తున్నారు? మనకి జంతువులకి హెల్ప్ చేసిన, మొక్కలని జాగ్రత్తగా చూసుకున్న, ప్రకృతిలో ఏదైనా దేన్నైనా సరే వారి ఆశీర్వదిస్తాయి. అంటే ఇప్పుడు మొక్కలు కూడా వాటిని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే జంతువుల్ని కానీ అవి కూడా ఆశీర్వాదం ఇస్తాయి. అదేం అవుతుంది దానివల్ల అంటే అవన్నీ కూడా మన కర్మ వ్యాధి నుండి రక్షించే శక్తివంతమైన ఔషధాలు. దే ఆర్ మెడిసిన్ ఫర్ అస్. గుర్తుందా? నువ్వు ఛానల్ చేసేటప్పుడు అంటున్నారు బాబా. అంటే రుద్ర అంటున్నాడు, అవును, నేను భూమిపై నా శరీరంలో జీవించి నా జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఒక ముసలాయన అన్నింట్లోనూ జోక్యం చేసుకునే ఒక సాధువు నన్ను తట్టి ఆత్మల ప్రపంచంలో టూర్ ఇవ్వాలని నిర్ణయించుకునే ముందు అని ఒక ఏంటి ఆ ఒక వెక్కిరింపుగా అంటున్నాడు. అవును, ఓ ముసలాయన నేను హ్యాపీగా ఉంటే నన్ను అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆత్మల ప్రపంచంలో ఒక టూర్ ఇప్పిస్తాను రా అని తీసుకెళ్ళాడు దానికి ముందా అంటున్నాడు. హిహి నవ్వారు ముసలాయన. చాలా చాలా హాస్యంగా ఉంది బాబా. మీరు చెప్తున్నారు. అవును, నా ప్రపంచానికి చనిపోయిన కుమారుడా అంటున్నారు బాబా. అంటే మై వెరీ డెడ్ సన్ టు దిస్ వరల్డ్ అని. అంటే ఈ ప్రపంచానికి చనిపోయాడు కదా తను, కానీ బాబాతోనే ఉండి కబుర్లు చెప్తున్నాడు. గుర్తుందా? నువ్వు ఛానల్ చేసేటప్పుడు తరచుగా మేము ప్రజలకు దాన ధర్మాలు చేయమని సలహా ఇచ్చి మార్గనిర్దేశం చేసేవాళ్ళం. వాళ్ళు ఇంటికి తెచ్చే దాని నుండి ఒక నిర్దిష్ట శాతం, దాన్ని ఏమంటారు? ఆ నికర లాభం, అంటే నెట్ ప్రాఫిట్ అన్నమాట. అవును, నికర లాభం చాలా సరళం. మీరు ఇంటికి తెచ్చే దాని నుండి ఒక చిన్న శాతాన్ని తక్కువ అదృష్టవంతులకు సహాయం చేయడానికి పక్కన పెట్టండి. ఫస్ట్ బుక్ ఫకీర్ 1లో బాబా చెప్తారు, మీకు వచ్చిన జీతంలో కానీ ఇప్పుడు ఏదన్నా ఏ సంపాదనలో 5%
ఆ నెంబర్ చెప్తారు. 5% పక్కన పెట్టండి. మీకంటే తక్కువ అదృష్టవంతులు. వారికి మీకున్నంత లేదు. మీకు చక్కగా తినటానికి 3 పూట్ల ఉంది. వాళ్ళకేమో లేదు అన్నప్పుడు కొద్దిగా వాళ్ళకి కూడా ఒక ముద్ద. ఆ పెట్టే గుణం మనకు ఉంటే గనక అది ఎంతో మనకి హెల్ప్ చేస్తుంది. అది మీకు అంతకుముందు చెప్పాను గుర్తుందా అంటున్నారు. ఈ రకమైన దాన ధర్మం అందరూ చెయ్యొచ్చు. బండి లాగే వ్యక్తి నుండి రోజువారీ కూలీ వరకు, జీతగాడు నుండి వ్యాపార దిగ్గజం వరకు ప్రతి ఒక్కరూ కూడా తాము సంపాదించే దాని నుండి ఒక నిర్దిష్ట శాతాన్ని తక్కువ అదృష్టవంతులైన వారి కోసం పక్కన పెడతారు. మనలో ప్రతి ఒక్కరము ఏదో ఒక విషయంలో లేదా ప్రతి దానిలో ఎక్కువ మరియు తక్కువ అదృష్టవంతులం. అంతే కదా! మనం అందరికీ అన్నీ ఉండవు. కొంతమందికి కొన్ని ఉంటాయి. కొంతమందికి అంత ఆస్తులు చాలా బా ధనవంతులై ఉండొచ్చు. వాళ్ళకి పిల్లలు ఉండరు. ఆహ్, అలాగే చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. డబ్బులు బాగా ఉంటాయి. కొంతమందికేమో వా చదువుకోవటానికి చదువు ఉండదు. కానీ ఆహ్, ఇంకా వేరే వాటిల్లో వారికి సమృద్ధిగా ఉంటారనమాట. అట్లా అందరికీ అన్నీ ఉండవు. అట్లా మనకి ఏది ఉందో అది పక్కన వాళ్ళకి ఇవ్వటానికి ట్రై చేయాలన్నమాట. అదే చెప్తున్నారు బాబా. ఇంటిని నడపటానికి కూడా డబ్బులు సరిపోని గృహిణి పక్షుల కోసం పిడికెడు ధాన్యం మరియు ఒక గిన్నె నీరు పక్కన పెట్టవచ్చు. అదే ఆమె దాన ధర్మము. తినని ఆహారాన్ని ఒక సంచి లేదా పాత్రలో పెట్టి భిక్షగాడికి లేదా నిజంగా ఆకలితో ఉన్న వ్యక్తికి ఇవ్వవచ్చు. ఆహారం అందుకున్న భిక్షగాడు చాలా ప్రేమ మరియు ఆకలి బాధను దూరం చేయడానికి కొంచెం ఆహారం కావాలి అని తోక ఆడిస్తున్న ఆకలితో ఉన్న కుక్కకి రొట్టె ముక్క ఇవ్వవచ్చు. మనందరం దాన ధర్మం చేయవచ్చు. ఎంత చక్కగా చెప్పారు చూసారా బాబా. మనం అనుకుంటాం రిక్షా లాగే వాళ్ళ దగ్గర నుంచి ఒక పెద్ద బిజినెస్ టైకూన్ వరకు ఎవ్వరైనా చేయొచ్చు ఇది. ఇది చాలా సింపుల్ టెక్నిక్. మనం అనుకుంటాం మా అమ్మ మా దగ్గర ఇంత డబ్బులు లేవు, ఎట్లా ఇస్తాం, మాకే లేవు అనుకుంటాం. ఏది అన్నీ ఉన్నా కూడా అదే ఆ మనసులో ఆ డైలాగ్ అట్లాగే రన్ అవుతా ఉంటుంది. అన్నీ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్, మీకు ఒక ఫోనో ట్యాబ్లెటో ల్యాప్టాప్ ఏదో ఒక కంప్యూటర్ స్క్రీన్ ఉంది. అంటే అది పని చేయడానికి మళ్ళీ ఇంటర్నెట్ ఉంది. ఇవన్నీ డబ్బుతో కూడుకున్నవే. ఇవన్నీ ఉన్నాయి అంటే దిస్ ఈజ్ లగ్జరీ. ఆల్రెడీ మనకు ఒక ఇల్లు ఉంది ఉండటానికి. ఆల్రెడీ తినటానికి తిండి ఉంది. అది జీవితం నడుస్తోంది బాగానే. ఇవన్నీ కూడా మనం కౌంట్ చెయ్యం. అమ్మ ఇంకా లేదు, ఇంకా లేదా అంటే బ్యాంకులో ఒక ₹1,00,00,000 ఉంటే ఉన్నట్ట అంటే ఆ ₹1,00,00,000 ఉన్నాడేమో అమ్మ నాకు ఇంకొకళ్ళకి 10,00,00,000 ఉంది నాకు లేవు అనుకుంటారు. అట్లా దేర్ ఇస్ నో ఎండ్. అట్లా నంబర్స్‌తో చూసుకుంటే. కానీ ఎంతో తృప్తిగా బ్రతకొచ్చు మనం ఉన్న దాంట్లో. అదే చెప్తున్నారు. బండి లాగే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఇంట్లో గృహిణి ఆవిడకేమి ఇల్లు నడపటానికి కూడా సరిగ్గా లేదు అనుకుందాం. అయితే ఆ మిగిలిపోయిన అన్నం ఏయో 2 ముద్దలు ఉంటే అవి తీసుకెళ్ళి పక్షులకి ఎయ్యొచ్చు. అది కూడా మంచి పనే. మా అమ్మ మేము మాది విజయవాడ. విజయవాడలో అక్కడికెళ్ళినప్పుడు నేనెప్పుడు ఫోటోలు తీసుకుంటాను. మా అమ్మకి పొద్దున్నే రిచువల్ ఏంటంటే తనకి తన ఆహ్, అదేంటి ఒక ముద్ద కలిపి కాకులకి పెడుతుంది. అన్నం ఏదైతే ఉంటుందో అన్నం కలిపి నేతిలో ఏదో ఒకటి కలిపేసి పెడుతుంది. 2 కాకులు డెఫినిట్‌గా వాటికి అలవాటు. వచ్చి తినేస్తాయి. తినేస్తే మిగిలినయి ఏదన్నా పడి ఉంటే చిన్న చిన్న పిచ్చుకలొచ్చి మిగిలిపోయినయన్నీ కింద పడినయన్నీ తినేస్తాయి. అట్లా మా డ్యాడీకి ఎగ్ బాయిల్ చేసి పెడుతుంది. అందులో మధ్యలో సొన ఉంటది గదా! యెల్లో. ఆ యెల్లో తీసుకెళ్ళి కాకులకి పెడుతుంది. వాటికి ఎంత ఇష్టంగా తింటాయంటే నేనెళ్ళినప్పుడల్లా ఫోటోలు తీసుకుంటా వాటిని. చక్కగా కూర్చొని అదొక వాటికొక బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అనమాట అది. అది ఏదైనా కొంచెం లేట్ అయితే అరుస్తాయి బయట నుంచి. కావు కావమని అరుస్తా ఉంటాయి. మా అమ్మ పరిగెత్తుకొని ఎళ్లి పెడుతుంది. అమ్మ టైం అయిపోయింది వాటికి పాపం ఆకలేస్తాంది అని. అది తనకి మళ్ళీ మిస్ అవుతుంది. అవేమన్నా కొంచెం లేట్ అయింది అయి రాలేదంటే తనకి అమ్మ ఏమైపోయినాయి కాకులు, ఎక్కడికెళ్ళిపోయినాయి అని తనకి. అట్లా అదొక బాండ్ అనమాట. అదే చెప్తున్నారు ఇక్కడ బాబా మీరు. అంటే మనం ఒక మెకానికల్‌గా చేయటం కాదు. ఇప్పుడు బాబా చెప్పారు కాబట్టి బలవంతంగా కాదు.
ఆ ప్రేమ లోపల ఆ భావన ఉండాలి. ఆ ఫీలింగ్ ఉండాలి. మనం ఇంకొక జీవికి హెల్ప్ చేస్తున్నాము. అలాగే బట్టలు మనకి బీరువాల నిండా ఎన్నో ఉంటాయి. మనకి ఈ ఫ్రెండ్స్ కానీ గిఫ్ట్‌లు పేర్లతో ఇవ్వటం పెద్ద పెద్ద ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ కొనేసి బర్త్‌డే పార్టీస్ కానీ ఏదో పూజలు చేసుకుంటున్నారు. ఏయో పార్టీలు ఇస్తున్నారని వాళ్ళకి గిఫ్ట్ పేరుతో ఇవ్వటం కంటే అసలు రోడ్డు మీద గ ఈ గుళ్ళు దగ్గర కానీ ఇండియాలో వెళ్తుంటే ఎంతమంది బట్టలకు అసలు తినటానికి తిండి ఉండదు. బట్టలు వేసుకోవటానికి అస్సలు బట్టలే లేకుండా ఉండేవారికి వాళ్ళకిస్తే అసలు ఎంత వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు సంతోషపడేదానికంటే అట్‌లీస్ట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్. వాళ్ళకి పనికొచ్చే పని ఏదో చేస్తున్నాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ మనీ ఆల్రెడీ మన ఫ్రెండ్స్‌కి వీళ్ళందరికీ బానే డబ్బులున్నాయి. అయన్నీ ఎక్కువయ్యే పార్టీలు చేసుకుంటున్నారు. సో, వాళ్ళకిచ్చే బదులు అట్లా డబ్బులు లేని వాళ్ళకి చాలా అత్యవసరంలో ఉన్న వాళ్ళకిస్తే ఉపయోగపడుతుంది కదా! అది. అట్లా ఆ దాన ధర్మ గుణం ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక వ్యక్తికి హెల్ప్ చేయటం. అది మన కర్మ శుద్ధిని చేస్తుందో ఏదో ఒకటి సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ దట్ ఈస్ ఫైన్. కానీ ఆ చేసే గుణం మాత్రం అందరికీ ఉండాలి. అయితే ఎక్కడున్నాం మనం? ఇంటిని నడపటానికి అదే చెప్తున్నారు. ఒక గృహిణి పక్షుల కోసం ఇట్లా అన్నీ చేయొచ్చు. మన కుక్కలకి ఆకలితో ఉన్న ఏ జీవికైనా సరే మనం ఆహారం పెట్టొచ్చు అట్లా. మనందరం చేయగలం ఏదో ఒక విధంగా. ఎటువంటి మోటివ్ లేకుండా నిజాయితీగా ఒకరి సంతోషాన్ని పంచుకోవాలనే కోరిక నుండి మరియు తక్కువ అదృష్టవంతులకు సహాయం చేయాలనే కోరిక నుండి చేసే దాన ధర్మం గత జన్మ కర్మను చాలా వరకు కాల్చివేయగలదు. ఎలా మంచి భావనతో చేసినప్పుడు ఆ కర్మను కూడా కాల్చివేస్తుంది. ఊహించండి. ఒక జీవిత కాలంలో ఒక వ్యక్తి వృద్ధులను మోసం చేశాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ బాబా. ఒక లైఫ్‌లో ఓల్డ్ పీపుల్‌ని మోసం చేశాడు. ఆ ప్రత్యేక జీవిత కాలం యొక్క కర్మ భారాన్ని తిరస్కరించడానికి ప్రస్తుత జీవితంలో వృద్ధులకు సహాయం చేయడం కంటే మంచి మార్గం ఏముంది? ఒక లైఫ్‌లో పెద్దాళ్ళని చాలా బాధ పెట్టాడు, మోసం చేశాడు. ఇప్పుడు ఈ లైఫ్‌లో తనకి ఆ ఛాన్స్ దొరికింది. దాన్ని రివర్స్ చేసుకునేటానికి, ఆ కర్మని తీర్చుకోటానికి. అప్పుడు వృద్ధులకు సహాయం చేసే ఛాన్స్ తనకు దొరికినప్పుడు అదే మంచి మార్గం దానికి. ఆ కర్మ క్లియర్ చేసుకోటానికి. బహుశా మీ ఖాతా పూర్తిగా క్లియర్ కాకపోవచ్చు. కానీ పెద్ద మొత్తంలో బకాయిలు మరియు భారం తుడిచిపెట్టుకుపోయిందని మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక్కడ మా ఫ్రెండ్ సియాటిల్‌లో ఉంటారనమాట. ఆయన ఆయన మామూలు జాబ్ 4 రోజులు చేస్తూ 3 రోజులు ఇలాగా హ్మ్, ఈ ఎల్డర్లీ అసిస్టెడ్ లివింగ్ అని ఉంటారు. పెద్దవాళ్ళు వాళ్ళకి ఇంట్లో చూసుకునే వాళ్ళు లేకపోతే వాళ్ళే ఇండిపెండెంట్‌గా ఉందామని డిసైడ్ ఏదైనా సరే 70 ఏళ్లకు పైబడిన వాళ్ళకి అసిస్టెడ్ లివింగ్ అని, అంటే అక్కడ ఇండియాలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని కూడా కాదు. వీళ్ళు కొంతవరకు వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉంటారనమాట. అలాంటి వారి దగ్గర ఆ 3 రోజులు ఆయన వర్క్ చేస్తారు. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, నాకు మామూలు జాబ్ కంటే కూడా ఇది చాలా హ్యాపీగా ఉంటున్నాను అని చెప్తారు. ఆహ్, అట్లాగే ఇప్పుడు ఇది చెప్తుంటే ఒక జన్మలో ఏదో జరిగుండొచ్చు. కానీ ఈ జన్మలో మనకు అవకాశం వచ్చినప్పుడు అంత సంతోషంగా మనం ఆ వృద్ధులకు హెల్ప్ చేస్తున్నాను అన్నట్టు చేస్తే, అంటే వాళ్ళల్లోనే తను తల్లిదండ్రులు చూసుకుంటారు. తల్లిదండ్రులేమో ఇండియాలో ఉంటారు. వాళ్ళకి దగ్గరుండి చేసుకునేది అవకాశం లేదు. సో, వాళ్ళలోనే తల్లిదండ్రులు చూసుకుంటూ చాలా ప్రేమగా చేస్తారాయన. 3 డేస్ ఆ జాబ్ రియల్లీ ఎంజాయ్స్ ఇట్. అట్లా ఉండాలి. దాంతో పాటు ఇప్పుడు మనం ఏదైనా కర్మ దానికి రిలేటెడ్‌గా ఉంటే డెఫినిట్‌గా క్లియర్ అయిపోతుంది అదే. అదే ఉద్దేశంతో మనం చేయాల్సిన పనేం లేదు. అయితే దాని తర్వాత ఏం చెప్తున్నారు? అవసరమైన వారికి చేరితే సహాయం పొందిన వ్యక్తి యొక్క ఉన్నత ఆత్మ నుండి చెప్పిన మరియు చెప్పని ఆశీర్వాదాలు వెల్లువెత్తుతాయి. మరియు స్వయంచాలకంగా అంటే ఆటోమేటిక్‌గా కర్మశుద్ధి జరుగుతుందని మీరు నిశ్చింతగా ఉండొచ్చు. అట్లా మంచి భావనతో చేసినప్పుడు వాళ్ళు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ బ్లెస్సింగ్స్ మనకి ఇంకా ఆటోమేటిక్‌గా కర్మని శుద్ధి చేస్తాయన్నమాట.
ధాతృత్వము అత్యంత అవసరమైన చోటికి చేరుకోవడం అంటే ఏమిటి? సింపుల్. 20 ఆవులున్న గోశాలను ఊహించుకోండి. ఆవులను డబ్బుతో నిండిన ట్రస్ట్ చూసుకుంటోంది. ఆవులు నిజంగా బాగా చూసుకోబడుతున్నాయి. వాటి మేత మరియు ఇతర సదుపాయాలన్నీ బాగా చూసుకోబడుతున్నాయి. ఒక వ్యక్తి ఏమి కొరత లేని ఆ ఆవులకు ఆహారం పెట్టడానికి డబ్బు ఇస్తే కర్మశుద్ధి జరుగుతుంది, కానీ చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఒక ఆర్గనైజేషన్కి ఏదో ఇచ్చేశాడు, డొనేట్ చేశాడు, కానీ వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. అక్కడ ఉన్న ఆవులన్నిటికీ దర్ వెల్ ఫెడ్, మంచిగా ఉన్నాయి. వాళ్ళకి మళ్ళీ ఆర్గనైజేషన్కి డబ్బులు ఇస్తే ఓకే, కర్మ శుద్ధి అవుతుంది, కానీ చాలా తక్కువ శాతం అన్నమాట. తక్కువ స్థాయిలో జరుగుతుంది. కానీ ఆవులకు సహాయం చేయాలనుకునే వ్యక్తి కొంత పరిశోధన చేసి, కొంత కష్టపడి, ఆర్థిక సహాయం కొరత వల్ల ఆవులు తక్కువ పోషణతో మరియు సరిగ్గా చూసుకోబడని మరొక గోశాలకు కనుగొని, ఆ తక్కువ పోషణతో ఉన్న ఆవులకు డబ్బు లేదా ధాన్యం లేదా మేతను దానం చేస్తే స్పష్టంగా కర్మశుద్ధి ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. అది తేడా. మనం సహాయం చేసేటప్పుడు ఏదో మెకానికల్గా డబ్బులు ఓకే డొనేట్ చేస్తున్నానని కాకుండా, అక్కడ మీరు కొంచెం పరిశోధన చేయండి. నిజంగా ఆ నీడ్ ఉందా వాళ్ళకి? ఆ డబ్బు తీసుకుంటున్నారు సరే, అట్లాగే ఎంతో మంది అదే ఆర్గనైజేషన్కి డబ్బులు ఇస్తున్నారు. అట్లా కాకుండా మీరు కొంచెం పరిశోధించి వెళ్ళి చెక్ చేసి నిజంగా అక్కడ నీడ్ ఉందా అక్కడ చూసి, ఆ అస్సలు ఏమి డబ్బు లేవు పాపం అక్కడ ఆవులకి తినటానికి లేవు అన్న గోశాలకి ఇస్తే అది దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మీరు యాక్చువల్లీ యూఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్, కొంచెం టైం స్పెండ్ చేస్తున్నారు ఇవన్నిటికీ. కాబట్టి అక్కడ మీకు కర్మ అనేది ఎక్కువ స్థాయిలో శుద్ధి జరుగుతుంది. మరియు ఒక వ్యక్తి మరింత పరిశోధన చేసి కఠినమైన పని చేసి కొంత దూరం ప్రయాణించి ఒక గ్రామంలోకి ప్రవేశించి అక్కడ రైతులు తమ కుటుంబాలకు తినడానికి కూడా లేని స్థితిలో ఉండి వారి ఆవులు మరియు ఎద్దులను చూసుకోలేక, దాంతో పశువులు ఆకలి మరియు పోషకాహార లోపంతో నెమ్మదిగా చనిపోతుంటే ఆ వ్యక్తి పశువులకు మేత ఖర్చును భరించి అలా కేవలం పశువులను మరణం మరియు అనారోగ్యం నుండి కాపాడడమే కాకుండా పశువులను చూసుకోవడం ద్వారా పరోక్షంగా రైతు కుటుంబాన్ని అప్పుల నుండి లేదా ఆత్మహత్య నుండి కూడా కాపాడితే ఎంత అద్భుతమైన స్థాయిలో కర్మశుద్ధి జరుగుతుందో మీరు ఊహించగలరా? చూసారా ఎంత చెప్పారో బాబా. కొంచెం కష్టపడండి. ఉన్న ఇంట్లో ఉండి ఓకే, ఒక మన అకౌంట్లో యాప్లో నుంచి డొనేట్ అంటే ఒక ఒక స్థాయి అది. అదేమి మన ఫీలింగ్స్ ఏం లేవు. పంపించమన్నారు కదా 5% పంపిస్తున్నాను, అయిపోయింది నా పని. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఎఫర్ట్ చేసి అది కరెక్ట్గా అందుతోందా, వాళ్ళకి నిజంగా అవసరం ఉందా అని వాళ్ళ అవసరాలు చూసుకొని నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి వెళ్ళడం, అది ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఫిజికల్గా నువ్వు వెళ్ళు, చూడు అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ ఎంత దయనీయంగా ఉన్నారు, ఇంకా వాళ్ళు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్న ఆ రైతు కుటుంబానికి నువ్వు దగ్గర ఉండి హెల్ప్ చేసి ఆవులకి ఎద్దులకి వాటికి వాళ్ళకి పెడుతున్నావు అంటే నువ్వు ఇండైరెక్ట్గా రైతుకి హెల్ప్ చేస్తున్నావు, అంటే ఆ కుటుంబం మొత్తానికి హెల్ప్ చేస్తున్నావు. అది ఇంకా ఎంతో ఉన్నతమైనదన్నమాట. ఎంత డీటెయిల్డ్గా చెప్తున్నారు బాబా మనకి కర్మ శుద్ధి ఏ లెవెల్స్లో ఎట్లా జరుగుతుంది అనేది. పశువులను చూసుకోవడం ద్వారా మీరు కుటుంబాన్ని చూసుకున్న వారు అవుతారు. ఎందుకంటే పొలాల్లో పనిచేయడానికి పశువులు అవసరం. అలా మీరు పశువులను మాత్రమే కాకుండా కుటుంబాన్ని కూడా చూసుకున్నారు. మీ కర్మ శుద్ధి మరియు ఆశీర్వాదాలు చాలా ఎక్కువ తీవ్రత మరియు నిష్పత్తిలో అంటే ఎక్కువ ప్రపోర్షన్లో ఉంటాయి. అందువల్ల ఇది కేవలం దాన ధర్మం మాత్రమే కాదు, మీ దాన ధర్మం యొక్క స్థాయి మరియు దాని ప్రభావం వల్ల తేడాను తెస్తుంది. ఎంత తీవ్రంగా మనం ఆ ఎఫర్ట్ పెడుతున్నామో ఆ ఎదుటి వ్యక్తి ఎంత చక్కగా దానివల్ల లబ్ధి పొందుతున్నారో, ఎందుకంటే వాళ్ళు అంత నీడ్లో ఉన్నారు. దాన్ని బట్టి మన కర్మశుద్ధి అనేది అంత ఫాస్ట్గా అంత ఆ లెవెల్లో క్లియర్ అయిపోతుంది అనమాట. అంటే మనం చేసేది ఒట్టి దాన ధర్మం కాదు, అది ఇంకా ఎంతో ఏదో జరుగుతోంది ఇంకా లోతుల్లో.
అంటే వేలాది మంది పిల్లలు మరియు నిరుపేదల కోసం పనిచేసే పెద్ద సామాజిక సంస్థలకు మద్దతు ఇవ్వడం ఆపేయాలని కాదు. అంటే ఆర్గనైజేషన్స్కి, పెద్ద పెద్ద ఎన్జిఓలకి వీటికి ఇవ్వొద్దని చెప్పట్లేదు నేను. వారు విస్తృత ప్రాతిపాదికను చేరుకుంటూ పెద్ద పని చేస్తున్నారు. ఒకరి సహాయం ఎక్కడికి చేరుతుందో చూడటానికి కొంత సమయం వెచ్చించాలి. వాళ్ళు ఆల్రెడీ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ గుడ్. అదేం తప్పని చెప్పట్లేదు. కానీ నీ డబ్బు నువ్వు పంపించే $1, ₹1 ఎక్కడికి చేరుతుందో నీకు ఆ బాధ్యత ఉండాలి. ఎక్కడికి వెళ్తోందో అది చూడు వెళ్ళి అంటున్నారు. పెద్దది లేదా పెద్దది లేదా చిన్నది సహాయం పొందే వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలి. అది తప్పనిసరి. నువ్విచ్చే రూపాయి అక్కడ పక్కన జీవితంలో మార్పు తెస్తోందా లేదా? అప్పుడే నిజమైన అర్థవంతమైన కర్మశుద్ధి జరుగుతుంది. అది గత జన్మ కర్మలను కాల్చివేయగలదు. తద్వారా ఒకరి ఆధ్యాత్మిక వృద్ధికి సహాయపడగలదు. ఎలా అంటే వ్యక్తి ఇప్పుడు కేవలం ఆత్మ మరియు ఆత్మకు ముఖ్యమైన విషయాలపైన మాత్రమే దృష్టి పెట్టగలడు. అంటే మనకింకా ఉన్నతంగా ఉన్నప్పుడు ఆత్మ మీదే దృష్టి పెట్టగలడు. ఎందుకంటే ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతోంది? అందుకే భగవద్గీతలో అంటారు ఇవన్నీ కూడా ఉపమార్గాలు. మీరు డెఫినెట్‌గా కర్మయోగివి కావాలి. కర్మయోగి అంటే మీరు దైవం కోసం వేసే ప్రతి అడుగు కూడా కర్మయోగమే. అంటే ఇవి కూడా కర్మయోగంలో పాటు. ఎప్పుడైతే ఇది చేస్తున్నామో మన కర్మ శుద్ధి ఎప్పుడైతే జరుగుతుందో, అంటే మనం తెచ్చుకున్న కర్మలు అంత ప్రభావం మన మీద చూపట్లేదు. అంటే మనకి ఎంతో టైం ఉంది. అంటే దేనికి మనం ధ్యాన సాధన చేయటానికి ఎంతో టైం ఉంటుంది. మనకు ఆత్మతో లయం అవ్వటానికి అదే చెప్తున్నారు ఇక్కడ. ఆత్మకు మరియు ఆత్మకు ముఖ్యమైన విషయాలపైన మాత్రమే దృష్టి పెట్టగలడు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన కర్మని దగ్ధం చేసేస్తున్నాయి. అందుకనే ఆధ్యాత్మిక వృద్ధికి ఇవన్నీ కూడా సహాయపడతాయి. అంటే రుద్ర అంటున్నాడు, అంటే ధ్యానం మరియు దాన ధర్మం నిజంగా ఒక వ్యక్తి యొక్క కర్మ బ్యాలెన్స్ షీట్ను శుద్ధి చేయగలవా అంటున్నాడు. అవును, చాలా ప్రభావవంతంగా. కానీ గుర్తుంచుకోండి, ఒకరు ధ్యానం చేసి లేదా దాన ధర్మం చేసి ఆపై ఇతరులను దుర్వినియోగం చేయడం అంటే శారీరకంగా, భావోద్వేగంగా, మానసికంగా లేదా అవినీతి పరుడు అవ్వటం లేదా మోసపూరిత వ్యక్తి అవ్వడం కానీ కాలేరు. ఇవన్నీ చేసి ఓకే, నాకు ఇంకా పుణ్యం వచ్చేసింది అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, ఆ మళ్ళీ హింసాత్మకంగా చెయ్యటం, అటువంటి చర్యలు చేయటం, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తారో అట్లా చెయ్యటానికి వీలు లేదు అని చెప్తున్నారు బాబా. అంటే ఆల్రెడీ నేను చాలా చేసేసాను, ఇంకా నేను వెళ్ళి నా దుర్మార్గ పనులు చేయొచ్చు. అంటే వ్యాపారవేత్త అయి ఉండొచ్చు, చాలా అవినీతి పాల్పడి ఆ వచ్చిన డబ్బులన్నీ కూడా బ్లాక్ మనీ ఏదైతే ఉంటుందో అది నేను అన్నదానాలకి ఇచ్చేస్తాను, గుళ్ళకి డొనేట్ చేసేస్తాను. అంటే అట్లా కాదు. బీ కేర్ఫుల్. అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్తున్నారు. మోసపూరితంగా అసలు చేయకూడదు ఏది. వ్యక్తి సృష్టికర్త వద్దకు చేరుకునే మార్గాన్ని అనుసరించవచ్చు మరియు చేరుకోవచ్చు. పవిత్రత అనే వాహనంలో ప్రయాణించటం ద్వారా, పవిత్రత అనే వాహనంలో ప్రయాణించటం ద్వారా అట్లాగే మన సృష్టికర్త వద్దకు చేరుకుంటాం. నా దాని 4 చక్రాలే. ఏది? ఆ పవిత్రత అనే ఆ వాహనం యొక్క 4 చక్రాలు ఏంటి అవి? ధ్యానము ఒక చక్రము, దానం ఇప్పుడు చెప్పారు కదా, ధ్యానం ఒక చక్రం, దాన ధర్మాలు, దానం ఒక చక్రం, ప్రార్థన మరియు విధి. కానీ ఈ చక్రాలను వాహనానికి అమర్చాలి. అవన్నీ కలిగిన ఈ వాహనమే పవిత్రత. ఆ ఆ ప్యూరిటీ, పవిత్రత అనే వాహనానికే ఈ ఇవన్నీ చక్రాలన్నమాట. అంటే మనం ఎప్పుడైతే ఈ కరెక్ట్గా ఉంటాయో మన అంతఃకరణ అనేది శుద్ధీకరణ జరుగుతుంది. పవిత్రతకు వివిధ పదాలు ఉన్నాయి. కొంతమంది ఘనత అంటారు, కొందరు నిస్వార్థ ప్రేమ అంటారు, కొందరు మృదుత్వం అంటారు, కొందరు నిజాయితీ అంటారు, కొందరు సద్గుణం అంటే ధర్మం అంటారు. నేను ఒకే ఒక విషయం చెప్తాను. ఆధ్యాత్మికత లేదా పవిత్రత అంటే ఒకటే. మీరు చేసే ప్రతి చిన్న పనిలో, ఆలోచనలో, మాటలో లేదా భాషణలో మీ దేవుడు మరియు గురువుని సంతోషపెట్టడం మరియు గర్వపడేలా చేయడం.
అదే పవిత్రత వాహనం అంటే, ప్యూరిటీ వెహికల్. మీరు ఎన్ని పేర్లన్నా పెట్టుకోండి, పవిత్రత అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. నేను చెప్పేది ఒకటే. మీరు ఏ మాట అయితే అంటే మనోవాక్కాయ కర్మలు, మనస్సుతో ఏం ఆలోచిస్తున్నాము, ఏం నోటితో ఏం మాట్లాడుతున్నాము, ఎటువంటి చర్యలు చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఒక అలైన్మెంట్లో ఉండాలి. అంటే త్రికరణ శుద్ధి మనకి అలా ఉండి ఏ పనులు చేస్తున్నామో అది భగవంతుణ్ణి సంతోషపెట్టేలా, మీ గురువుని సంతోషపెట్టేలా ఉండాలి. ఎప్పుడు సంతోషపడతారంటే మనకి లోపల ఎటువంటి మలినం లేకుండా చేసే, నిర్మలంగా ఉండే చేసే పనులతో మాత్రమే భగవంతుడు సంతోషపడతాడు. అలా ఉండాలి. ఇది ప్యూరిటీ వెహికల్ అంటే అది పవిత్రమైన వాహనము అంటే. అదే పవిత్రత వాహనం. ఈ వాహనం లేకుండా మీరు ఆటోమొబైల్ చక్రాలను ఎక్కడ అమర్చబోతున్నారు? మరియు చక్రాలు లేకుండా దేవుడు మరియు గురువు వద్దకు దారి తీసే ఏకైక నిజమైన మార్గమైన మోక్షం యొక్క పొడవైన సన్నని కష్టమైన మార్గంలో ఎలా ప్రయాణించబోతున్నారు? మీ దగ్గర అసలు వాహనమే లేదు, ఆ ప్యూరిటీనే లేదు. వాహనం లేనప్పుడు అంటే లోపల పవిత్రత లేనప్పుడు ఆ టైర్ చక్రాలు దేనికి అమరుస్తాము అంటున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ మనకి నాకు ఎంత అనిపిస్తుందంటే భగవద్గీత అండ్ ఫకీర్ దే ఆర్ గోయింగ్ ఇట్లా ఒక ప్యారలల్ గా ఇట్లా తీసుకెళ్తున్నారు మనల్ని. ఏం చెప్పారు అక్కడ మనకి? 6వ శ్లోకం కర్మయోగంలో ఏం చెప్తారు? మీరు కేవలం బాహ్యంగా చేసే ఏ పనులైనా సరే, బాహ్యంగా మీరు మిమ్మల్ని నియంత్రించుకొని మనస్సు అంతఃకరణ శుద్ధి లోపల లేకుండా బాహ్యంగా ఏం చేసినా సరే అది ఏమీ కుదరదు. మనం లోపల మనసులో ఎన్నో కోరికలు పెట్టుకొని మీరు ధ్యానాలు ఇవన్నీ చేసినా సరే ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అది మనకి విమూఢాత్మ అని తిడతారు, మిథ్యాచారి అని తిడతారు. ఇక్కడ బాబా చెప్పేది అదే. మీరు లోపల మీకు ఒక ప్యూరిటీ వెహికల్ లేదు. వెహికల్ లేనప్పుడు మీరు బయటికి దానం కానీ ధర్మం కానీ, ఇప్పుడు ఏం చెప్పారు మనకి ఇంకొకటి, ఆ ఈ మూడొక ప్రార్థనలు మరియు విధి. ఆ ఆ ఏమి దేనికి అమరుస్తారు? యూ డోంట్ హ్యావ్ ఎ వెహికల్. ఆ పవిత్రతే లేదు, లేనప్పుడు మీరు ఈ చక్రాలు దేనికి అమరుస్తారు? ఇవన్నీ ఏం చేసినా సరే అందుకే బయటకి చేసే ఏమని కూడా మీకు ఫలితాన్ని ఇవ్వవు అని చెప్తున్నారు. కానీ బాబా ధ్యానం మరియు ప్రార్థన ఒకటే అని నేను అనుకున్నానే, ఇదేంటి రెండు వేరా? ప్రార్థన వేరు, ధ్యానం వేరా అంటున్నాడు రుద్ర. భూమిపై ఉన్నప్పుడు మీ ఆలోచనలు విచిత్రంగా ఉండేవి అని, ఇప్పుడు భౌతికంగా అడ్డంగా నిశ్చలంగా ఉండి ఆత్మతలంలో చురుకుగా ఉన్నప్పుడు ఆ థాట్ వైబ్రేషన్స్ను హేతుబద్ధీకరించడానికి ఇది కాస్త పనిచేసిందని గమనించడానికి నేను సంతోషిస్తున్నాను. అంటే నువ్వు ఇంకా సూటిగా ఆలోచించలేవు, హహా అంటున్నారు బాబా. అంటే నువ్వు వేసే క్వశ్చన్స్ అన్ని కూడా అడ్డదిడ్డంగానే ఉంటాయి. నువ్వు ఆ భూమిపై అక్కడ ఉన్నప్పుడే, ఈ ఫిజికల్ ప్లేన్ లో ఉన్నప్పుడే నీ ఆలోచనలు విచిత్రంగా ఉన్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు ఆత్మతలంలోకి వచ్చి కూడా నీ ఆలోచనలు ఇట్లాగే ఉన్నాయి. అంటే థాట్స్ అది ఆ ప్రార్థనలు ధ్యానం ఒకటి కాదా అంటున్నాడు కదా, దానికి బాబా నవ్వుతున్నారనమాట. నువ్వేది సూటిగా ఆలోచించలేవు అని. ఆహా, చాలా నవ్వొస్తోంది. ఆత్మస్థాయిలో కూడా చిమ్నీలాగా పొగ తాగే ఓ ప్రియమైన జ్ఞాని, దయచేసి ధ్యానం మరియు ప్రార్థనల మధ్య ఉన్న తేడాను వివరించండి అంటున్నాడు మళ్ళీ. ఆ పక్కన రుద్రం మళ్ళీ బాబా మీద ఇంకొక పంచ్ డైలాగ్ వేస్తున్నాడు అనమాట. అక్కడ చిమ్నీలాగా ఎప్పుడు పొగ తాగుతానే ఉంటావు కదా నువ్వు, సరే కానీ ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా చెప్పు అంటున్నాడు. ధ్యానం అనేది, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, బాబా ధ్యానానికి ప్రార్థనకి ఉన్న తేడా చెప్తున్నారు. ధ్యానం అనేది నిశ్చలత, ఒక స్టిల్నెస్. ఇది వ్యక్తిని సృష్టికర్తతో విలీనం చేస్తుంది. ధ్యానం ఉదయపు మంచు లాంటిది. అందుకే నా బ్యాక్గ్రౌండ్ కూడా ఉదయపు ఆ డ్యూ డ్రాప్స్ పడతాయి కదా గడ్డి, ఆ వాటి మీద, ఆ బ్లేడ్స్ ఆఫ్ గ్రాస్ మీద సన్నగా మంచు బిందువులు పడతాయి. ఆ బిందువులు చూపించడానికే వెనకాల నా బ్యాక్గ్రౌండ్ కూడా అదే పెట్టాను ఈరోజు.
ఆ ధ్యానం అనేది ఉదయపు ఆ మంచు బిందువు లాంటిదన్నమాట. మృదువైనది, నిశ్శబ్దమైనది, ప్రశాంతమైనది, గ్రహాన్ని సమృద్ధిగా చేసేది మరియు పునరుజ్జీవింప చేసేది, రీవైటలైజ్ చేస్తుంది. ఏది? ధ్యానం. అలా ప్రశాంతంగా ఉంటుంది అది. ఇది ఉదయపు మంచుతో శుభ్రపరచబడుతుంది. ప్రార్థనలు వర్షం లాంటివి. అంటే ఒక వర్ణనగా చెప్తున్నారు బాబా ఫర్ నౌ. ప్రార్థనలు ఎట్లా అంటే వర్షం లాంటిది. ఇది భూమి దాహాన్ని తీరుస్తుంది, నదులు, సరస్సులు మరియు సముద్రాన్ని నింపుతుంది, మురికిని కడిగివేస్తుంది మరియు తాకిన ప్రతి దాన్ని శుభ్రపరుస్తుంది. ఇది భూమిని చల్లబరుస్తుంది మరియు భూమికి కొత్త జీవితాన్ని ఇస్తుంది. మంచులో స్నానం చేయడానికి మీరు చాలా తొందరగా లేవాలి మరియు అందుకే ఇది అందరికీ కాదు, కానీ అదృష్టవంతులైన కొద్ది మందికి మాత్రమే. ఏది? ఆ మార్నింగ్ మెడిటేషన్ అని చెప్తున్నారు కదా, మెడిటేషన్ని ఆ పొద్దున్నే అలా చల్లగా ప్రశాంతంగా నిశ్చలంగా పడే ఆ మంచు బిందువులు ఆ దాంతో పోలుస్తూ అది చేయటానికి కొంత అదృష్టవంతులకే కలుగుతుంది. అది అందరూ చెయ్యలేరు. అది ఆ పొద్దున్నే మనం ఆ సన్ రైజ్ చూడటం కానీ, పొద్దున్నే లేసి ఒక గడ్డిలో నడిస్తే ఆ చక్కగా ఆ బిందువులు చూడటం, ఆ ప్రకృతిని ఆస్వాదించటం, పక్షుల కిలకిల రావాలు, ఇవి అందరికీ ఆ అదృష్టం ఉండదు. అది చాలా కొద్ది మందికే ఉంటుంది. అంత పొద్దున్నే ఎవరు లెగరు అంటున్నారు బాబా. వేరాస్ ఈ ప్రార్థనలు అని ఏదైతే చెప్తున్నారో అదైతే వర్షం లాంటిది. అది భూమిని మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేయటం, అంతా అంత క్లీన్ చేస్తున్నట్టు ఉంటుందన్నమాట. దాహాన్ని తీరుస్తుంది. మంచులో స్నానం చేయడానికి మీరు చాలా తొందరగా లేవాలి. అందుకే మీరందరికీ కూడా అదృష్టవంతులు కొంతమందే ఉంటారు వాళ్ళు. వర్షాలకు సమయాలు ఉండవు. అవి ప్రకటన లేకుండా వస్తాయి మరియు వెళ్తాయి. వర్షంలో తడవడాన్ని చూడడానికి లేదా తడవడానికి అదనపు ప్రయత్నం అవసరం లేదు. అంటే వర్షం వచ్చినప్పుడు మనం గబాలను బయటికి వెళ్ళొచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పడుతుంది. దానికంటే ఒక నియమం మనం చెప్పలేం. మనం పడుకున్నప్పుడు పడొచ్చు, లేకపోతే పగలు మనకి ఇట్లా డే టైం పడొచ్చు. పడినప్పుడు మనం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయటం. అది ప్రార్థన లాంటిది అంటున్నారు. దానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏం పెట్టక్కర్లా. ఎప్పుడు పడితే మనం అప్పుడు బయటికి వెళ్తాం, అది వర్షం. వేరాస్ మనం పొద్దున్నే అంటే మెడిటేషన్ అనేది ఒక ఎఫర్ట్ పెట్టాలి. యూ హ్యావ్ టు గెటప్ ఇన్ ద మార్నింగ్. పొద్దున్నే లెగిసి ఒక ఎఫర్ట్ పెడితేనే నువ్వు ఆ బిందువులు చూడగలవు. అలాంటిది మెడిటేషన్. ప్రార్థనలకి అంత ఎఫర్ట్ ఏం లేదు. దీన్ని పగలు లేదా రాత్రి చూడవచ్చు మరియు వినవచ్చు, అనుభూతి చెందవచ్చు మరియు శ్వాసించవచ్చు. వర్షం దాదాపు అందరికీ అనుభవం అవుతుంది. అయితే ఉదయపు మంచుకి ప్రయత్నం మరియు క్రమశిక్షణ అవసరము. ఆ ఉదయపు బిందువులు చూడాలి అంటే, ఆ ప్రాతకాలంలో లెగవాలి అంటే దానికి ఒక ప్రయత్నం కావాలి, ఒక క్రమశిక్షణ అనేది అవసరం. ప్రార్థనలు ధ్యానం యొక్క సులభమైన రూపము. ఒక సులభమైన సింపుల్ రూపం ఏమిటి అంటే ధ్యానం. ఈ ప్రార్థనలు ధ్యానం ఒక సింపుల్ ఫామ్ అన్నమాట. ప్రభావం అనేది ఒకటే. రెండిటికి వాటి ఎఫెక్ట్ ఒకటే అని చెప్తున్నారు. ప్రభావం ఒకటే అని చెప్తున్నారు. ఒకరు ప్రార్థించినప్పుడు ప్రార్థన ఎంత నిజాయితీగా ఉంటే వ్యక్తి ఆరా నుండి కాంతి వెలువడుతుంది మరియు పైకి మరియు చుట్టూ ప్రకాశించడం ప్రారంభిస్తుంది. అది అక్కడ కీ పాయింట్. ప్రార్థన చేశామా అంటే కాదు, ప్రార్థన ఎంత నిజాయితీగా ఉంటే వ్యక్తి ఆరా నుండి అంత కాంతి అనేది బయటికి వస్తుంది. అదే మనకి ఈతన్కిను కేజ్కి ఉన్న తేడా. కేజ్ చేసినప్పుడు ఆ ప్రార్థనలు, ఆ అగ్ని దేవాలయంకి వెళ్ళి చేసిన ప్రార్థనలలో ఎంతో కాంతి తన నుండి వస్తుంది. వెరాజ్ ఈతన్ తన రూమ్ లో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి కాంతి రాదు. తన చుట్టూతో ఆరా అంతా కూడా బ్లాక్ గా ఉంటుంది. అప్పుడు జీసస్ వచ్చి అదంతా తను హీల్ చేసినప్పుడు మళ్ళీ కాంతి ప్రసరణ జరుగుతుంది. కానీ ఆ రెండిటికి ఉన్న తేడా చెప్తున్నారనమాట. మనం నిజాయితీగా ప్యూర్గా పవిత్రతతో చేసినప్పుడు అప్పుడు మన నుండి కాంతి అనేది వెలువడుతుంది.
మరియు పైకి మన చుట్టూ ప్రకాశించటం ప్రారంభిస్తుంది. ఆరా ఆటోమేటిక్గా శుభ్రపరచబడుతుంది. మరియు ఆరాతో పాటు కర్మ బ్యాలెన్స్ షీట్ పై కూడా పని జరుగుతుంది. ఆమ్, ఆ ప్రార్థనలతో అన్నమాట. ముఖ్యంగా పలికిన పదం యొక్క శక్తి మరియు బలం ద్వారా కర్మ శుద్ధి జరుగుతుంది. ముఖ్యంగా పలికిన పదం అంటే మనం చేసే ప్రార్థన, ఆ చాంటింగ్స్ కానీ ఏదైతే ఉన్నాయో ఆ పదం, ఆ మంత్రం అయి ఉండొచ్చు ఏదైనా, ఆ పదం యొక్క శక్తి మరియు బలం ద్వారా కర్మశుద్ధి అనేది జరుగుతుంది. ప్రార్థనలు ఎంత తీవ్రంగా ఉంటే, ప్రార్థనలు ఎంత నిస్వార్థంగా ఉంటే, ప్రార్థనలు ఎంత కృతజ్ఞతతో ఉంటే, ప్రార్థనల తీవ్రత ద్వారా వెలువడే కాంతి ఎంత ఎక్కువగా ఉంటుందో, మరియు అందువల్ల కార్మిక మరియు ఆరా శుద్ధి అంత ఎక్కువగా ఉంటుంది. అది అక్కడ కీ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఊరినే నాకు మార్నింగ్ ఇట్లా చేయటం అలవాటు, నాకు లలితా సహస్రనామాలు చదవటం అలవాటు, విష్ణు సహస్రనామాలు చదవటం అలవాటు, లేకపోతే ఏదో ఒకటి ఒక రిచువల్ అనేది కొన్ని ఫ్యామిలీస్ లో ఉంటుంది అట్లా. ఉమ్, ఒక ఆ ఒక రిచువల్ లాగా, ఇది ఒక హ్యాబిట్ లాగా కాకుండా నిస్వార్థంగా నేనేమి భగవంతుడిని ఏం కోరుకోవట్లేదు, నాకు భగవంతుడితో లయం అవ్వాలి, నాకు ఈ టైం ఐఎమ్ స్పెండింగ్ విత్ భగవంతుడితో ఉండటానికి నేను స్పెండ్ చేస్తున్నాను అని నిస్వార్థంగా కానీ ఎంత కృతజ్ఞతతో ఉంటే, తీవ్రత లోపల ఎంత ఆ డీప్ ఫీలింగ్ అనేది ఉండాలి మనకి. అప్పుడు కాంతి అంత వెలువడే అంత మన నుండి వస్తుందన్నమాట. దానితో మనకి కర్మ అనేది శుద్ధి జరుగుతుంది. కానీ ప్రార్థనలకు మొదటి నియమం, వీటికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఫస్ట్ నియమం ఏంటి? మీ దేవుడు మరియు గురువు మీకు మరియు మీ ప్రియమైన వారికి ఏది మంచిదో తెలుసు అనే జ్ఞానం మరియు నిశ్చయతతో మీరు ప్రార్థించాలి. అప్పుడు వారి సంకల్పం నెరవేరుతుంది. అది ఆ జ్ఞానం ఉండాలన్నమాట. భగవంతుని ప్రార్థించేటప్పుడు నేను ఎవరికైతే ప్రార్థన చేస్తున్నానో, ఇప్పుడు బాబాకి ప్రార్థన చేస్తుంటే ఆయనకి తెలుసు నాకేది మంచిదో అన్న జ్ఞానంతో మనం చెయ్యాలి. అవును, జీవితంలో మీకు ఏదైనా కావాలంటే దానికోసం మీరు ఎప్పుడైనా అభ్యర్థించవచ్చు. కానీ తుది ఫలితాన్ని మీ దేవుడికి మరియు గురువుకు వదిలేయాలి. వారికి మీకు మరియు మీ ప్రియమైన వారికి ఏది మంచిదో తెలుసని నిశ్చయించుకోవాలి. ఇది ప్రభావవంతమైన ప్రార్థన యొక్క మొదటి మరియు తప్పనిసరి నియమం. మనందరం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడిని ప్రార్థించేటప్పుడు గుళ్ళుకెళ్ళి పూజలు చేసేటప్పుడు కానీ ఏదైనా ఏ రకమైన ప్రార్థన అయినా అయ్యుండొచ్చు. వాట్ ఎవర్ ఆ రీజన్ మీరు అడగటంలో తప్పు లేదు. ఆ, మా ఇంట్లో కుటుంబ సభ్యులకి ఆరోగ్యం బాగోలేదు, బాగు కావాలి అని ప్రార్థించటం ఒకటి. అంతేగాని డిమాండ్ చేసినట్లు ఇదే ఇట్లాగే చెయ్యాలి అన్నటం మాత్రం తప్పు అనమాట. ఆ ఏదైతే ఎవరైతే ఆ గోత్రు అవుతున్నారో వాళ్ళకి ఆ శక్తినివ్వు బాబా అని చెప్తే సరిపోతుంది. వాళ్ళకి ఏది మంచిదో నీకే తెలుసు, ఆ మీ చేతుల్లో వదిలేస్తున్నానని చెప్పి వదిలేయటం అంతే. ఆ ఫలితాన్ని గురించి మనం ఇంకా ఆలోచించకూడదన్నమాట. అది ఫస్ట్ అండ్ మ్యాండేటరీ తప్పనిసరి నియమం అది. ఇలా లేదంటే మీరు వ్యాపార ప్రతిపాదనతో పాల్గొంటున్నారు. అంటే ఒక బిజినెస్ ప్రాపోజిషన్తో వస్తున్నారు మీరు. నువ్వు ఇది నాకు ఇవ్వు, నేను నీకు ఒక కొబ్బరికాయ కొడతాను, లేకపోతే 108 కొడతాను. ఇట్లాంటి బిజినెస్ ప్రపోజల్స్ వద్దు అని చెప్తున్నారు బాబా. నేను ప్రార్థనలో ఎంత సమయం గడుపుతాను మరియు ఇప్పుడు మీరు, అవును, మీరు వింత గడ్డ ఉన్న ముసలాయన నా పని చేయించండి అనేది ఒక ప్రార్థన కాదు. అంటే నేను నేను ఒక నేను ఒక 3 గంటలు స్పెండ్ చేసి 108 సార్లు ఈ స్తోత్రం చదువుతాను, నేను ఇన్ని గంటలు స్పెండ్ చేసి నేను ఇంత జపమాల తిప్పుతాను, ఇట్లాంటివి చేస్తాను. ఓ పెద్ద అయినా ఓ ముసలాయనా నీ నా నా కోరిక ఇది, నువ్వు ఇది ఇంకా నా కోరిక తీర్చేసావు. ఎందుకంటే నేను నీకోసం 2 గంటలు చేశాను, 3 గంటలు చేశాను, ఇట్లా నేను నీకోసం రోజంతా ఉపవాసం ఉన్నాను. ఇవన్నీ చెయ్యొద్దు, అది ప్రార్థన కాదు అంటున్నారు బాబా. ఇది ఒక రకమైన వ్యాపారం. మరియు దేవుడు చాలా చెడ్డ వ్యాపారవేత్త. ఆయనకు ఆ వ్యాపారం తెలియదు. హీఈస్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్ ఎట్ ఆల్. ఆయన పెద్దగా వర్తకుడు కూడా కాదు. ఆయన అత్యుత్తమ తల్లిదండ్రులలో ఒకరు, ఒక ప్రేమ మూర్తి అంతే. మనల్ని పిల్లల్లాగా ప్రేమగా చూసుకుంటారు కానీ ఈ బిజినెస్ డీలింగ్స్ అనేవి దయచేసి చెయ్యొద్దు అంటున్నారు బాబా. ప్లీజ్ మనం అది ఆపుకోవాలి. ప్రతిదీ ఆయన మరియు ఆమె విచక్షణకు వదిలివేయండి. అంటే మనకి అమ్మవారిని పూజ చేసేవారు అమ్మవారికి వదిలేసేయండి. లేకపోతే మీరే
ఒక మేల్ ఫామ్ లో ఉన్న గాడ్, అంటే దేవుళ్ళకు పూజ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి అయ్యి ఉండొచ్చు, ఏదైనా ఏ భగవంతుడికి చేసినప్పుడు ఆయనకే వదిలేసేయండి. మీ తల్లిదండ్రులకు ఉత్తమమైనది తెలుసు బిడ్డ. దేవుళ్ళందరూ కూడా మనకి తల్లిదండ్రులు లాంటి వారే. వాళ్ళకి మనకి ఏం కావాలనేది మన మన పిల్లలకి మన ఏం కావాలనేది మనం ఎట్లా చేస్తామో మనకేం కావాలో వాళ్ళకి తెలుసు. ప్రభావవంతమైన ప్రార్థనకు మరొక తప్పనిసరి అవసరం సెకండ్, ఇంకొక సెకండ్ నియమం ఏమిటి అంటే ప్రేమ. ప్రేమ, భక్తి మరియు కృతజ్ఞత ఈ కావాలి. ఈ సెకండ్. ఫస్ట్ది ఏమిటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ నియమం ఈ బిజినెస్ ప్రపోజిషన్స్ ఏమీ పెట్టకుండా ఉండటము. అది ఫస్ట్ నియమం. వెళ్ళి ఆ జ్ఞానంతో ఏదైతే నాకు కరెక్టో మీకే వదిలేస్తున్నాను అన్న అంకిత భావంతో శరణాగతితో ఉండటం. రెండొకది ఏంటంటే ప్రేమ, భక్తి మరియు కృతజ్ఞత. ప్రేమ, భక్తి అండ్ థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్. ప్రేమ, భక్తి మరియు కృతజ్ఞత లేని ప్రార్థనలు ప్రార్థనలు కావు. అవి మీ చెవులకే చేరని ఒక పఠనం, ఒక రిసైటల్, ఏదో పైకి గట్టి గట్టిగా అరుస్తున్నాం అంతే. మన చెవులకే అవి చేరవు. దేవుడు మరియు గురువు చెవులకు చేరడం సంగతి పక్కన పెట్టండి, మీ చెవులకే అవి ఎక్కవు. అటువంటి ప్రార్థనలు చాలా మందమైన కాంతిని ఉత్పత్తి చేస్తాయి, చాలా డిమ్గా లైట్ ట్రాన్స్మిట్ చేస్తాయి అన్నమాట. మరియు ఎక్కువ ఆరా శుద్ధికి, శక్తివంతం చేయడానికి మరియు బలపరచడానికి దారి తీయవు. అవి అసలు టోటలీ యూస్లెస్. అందువల్ల గత జీవిత కర్మ బ్యాలెన్స్ షీట్లు శుద్ధి చేయబడే ప్రసక్తే లేదు. ఇంకెటువంటి ఆశలేం పెట్టుకోవద్దు మీరు అంటున్నారు. ఇది మీరు స్నానానికి వెళ్ళి షవర్ నుండి దూరంగా నిలబడి కొన్ని నీటి బిందువులు మీ పాదాల మీద పడినట్లుగా ఉంటుంది. ఏది? ప్రేమ, భక్తి, కృతజ్ఞత లేని ప్రార్థనలు ఏదైతే ఉన్నాయో, మనం షవర్ పైన నుంచి షవర్ పడుతోంది, దూరంగా పక్కన ఎక్కడో నుంచుంటే కొద్దిగా అప్పుడప్పుడు ఒక ఫ్యూ డ్రాప్స్ మన మీద పడతాయి కదా, అట్లాంటిది మీరు చేసేది అంటున్నారు. మీరు బట్టలతోనే బాత్రూంలో షవర్ ఆన్ చేసి దూరంగా నిలబడి ఉన్నారు. మీ శరీరం అస్సలు శుభ్రం కాలేదు. బహుశా మీ పాదాలు కొద్దిగా తడిసుంటాయి అంతే. మీరు అటువంటి స్నానంతో సంతృప్తి చెందితే తప్పకుండా ముందుకు సాగండి. మీకు అదే కావాలంటే అదే చేసుకోండి పొండి అంటున్నారు. ఏది? ఆ షవర్ ఆన్ చేసి ఒంటి మీద బట్టలు ఉన్నాయి, బట్టలు ఇంకా తీయలేదు, దూరంగా ఎక్కడో నుంచుని ఉన్నాము, అప్పుడప్పుడు మన కాళ్ళ మీద 2 డ్రాప్స్ పడతాయి, ఇంకా అదే చాలు, నేను శుభ్రం అయిపోయాను, నా స్నానం అయిపోయింది అనుకుంటే మీ తిప్పలు మీరు పడండి అంటున్నారు. మీరు ఇలా గంటల తరబడి నిలబడవచ్చు మరియు ఇంకా కేవలం కాలి వేళ్లు మాత్రమే తడుస్తాయి. పూర్తి స్నానానికి మీరు మీ బట్టలు తీసివేసి షవర్ కింద నిలబడి నీరు మిమ్మల్ని శుభ్రపరచనివ్వాలి. మీరు ప్రయత్నం చేసి మిమ్మల్ని బాగా రుద్దుకోవాలి. నీరు మీ ప్రతి భాగాన్ని చేరనివ్వండి మరియు మీరు స్నానం నుండి శుభ్రంగా మరియు తాజాగా బయటకు రావాలి. అదే కదా మనం షవర్ చేసేదే. మొత్తం పూర్తిగా నీళ్ళల్లో అదంతా తడిచి సోప్తో రుద్దుకొని ఫ్రెష్గా అయిన తర్వాతే బయటికి రావాలి. అదే గోల్ మనకి. అదే అలాగ ఉండాలి మీరు అంటున్నారు. అందువల్ల ప్రార్థనలకు మీ ఆరా మరియు కర్మ బ్యాలెన్స్ షీట్ను శుభ్రపరచడానికి మరియు రిఫ్రెష్ చేయడానికి ప్రేమ, భక్తి మరియు కృతజ్ఞత అనేది అవసరము. ప్రేమ, భక్తి, కృతజ్ఞత. సరే, ఇకరా ఇప్పుడు నీ కార్మికంగా విచ్ఛిన్నమయ్యే ఆస్ట్రల్ టీని తయారు చేసుకునిరా, అందమైన సూర్యాస్తమయాన్ని చూద్దాం అంటున్నారు బాబా. సీరియస్గా అంతా చెప్పేసి ఒక చిన్న జోక్ చేస్తారు. ఇంకా చాలే కానీ ఆ భయంకరమైన టీ ఒకటి ఉంది కదా, చేస్తావు కదా, అది చేసి తీసుకురా అంటున్నారు. క్షణాలు గడిచాక వారు వరండాలో కూర్చొని భౌతిక స్థాయిలో పంచుకున్న టీ అంత వాస్తవికమైన కానీ అస్తిత్వంలో లేని టీని సిప్ చేస్తూ సూర్యాస్తమయాన్ని చూశారు. ఒక ఆత్మ అనుభవించే రంగుల స్పష్టత మరియు వైవిధ్యం ఎంత మంత్రముగ్ధం చేసేదిగా ఉంటుందంటే అది మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది మరియు నోటి మాట రానంత అద్భుతంగా ఉంటుంది. నోటి మాట రాకుండా చేస్తుంది అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. మనకి ఆ ఒక ఆత్మ అనుభవించే రంగుల స్పష్టత అంత క్లియర్గా ఉంటుందంట ఆత్మలోకంలో నుండి ఆ రుద్ర భావాన్ని చూసి
అన్ని రంగులు మరియు అన్ని సూర్యాస్తమయాలు మరియు సూర్యోదయాలు ఆయన గురువు యొక్క తేజస్సు మరియు ప్రశాంత ముఖం ముందు వెలవెలబోయాయని గ్రహించాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆ గురువు బాబా వైపు చూస్తే ఆ ముఖంలో ఉండే కాంతి అనేది దాంతో పోల్చుకుంటే ఇవన్నీ కూడా వెలవెలబోతాయి అంట. మిగతా మన ప్రకృతి అందాలు ఏదైతే మనం చూస్తున్నామో అతను తన గురువు పట్ల ఎంతో ప్రేమను పెల్లుబిక్కిరాగా ఒక ప్రార్థన మరియు ఆశీర్వాదాన్ని గుసగుసలాడుతున్న ఆ ముసలాయన ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతా ఒక అంత ప్రేమతో కూడిన బాండ్ అది. అందుకే ఇద్దరు చక్కగా జోక్స్ వేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లా మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. దేవుడు స్వర్గంలో ఉన్నాడు మరియు అన్ని లోకాలలో అంతా బాగుంది. గాడ్ వాజ్ ఇన్ హెవెన్ అండ్ ఆల్ వాజ్ వెల్ ఇన్ ఆల్ ద వరల్డ్స్. అంతా ఆల్ ఈజ్ వెల్ అంతే. భగవంతుడు ప్రతి చోట అన్ని చోట్ల ఉన్నాడు. ఒక చిన్న గడ్డి పరకలోనూ ఉన్నది తనే, సమస్త విశ్వంలోనూ ఉన్నది తనే, మీలోనూ ఉన్నది తనే, నాలోనూ ఉన్నది తనే. వీఆర్ ఆల్ వెల్ అంతే. ఏదైతే జరుగుతోందో కరెక్ట్గా జరుగుతోంది. మనం ఆ ఎంత ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నా సరే అది కూడా మనకి కరెక్టే జరుగుతోంది అంతే. ఇంక దాంట్లో ఇఫ్స్ అండ్స్ ఆర్ బట్స్ ఏం లేవు. అదేంటి అంటే అంతే. వై వై అనేది లేదు. దట్స్ ఇట్. ఆల్ ఈజ్ వెల్ అంతే. అయితే ఇక్కడ స్పెషల్ మనకి ఒక గుర్తు చేసి రీఇన్ఫోర్స్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన సెంటెన్స్ స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, అదేంటో చూద్దాం. అది లాస్ట్ ఎపిసోడ్లో మనకి వచ్చింది. అది మీరు గురువు యొక్క శక్తితో నిరంతర ప్రవాహంతో ఉండండి మరియు మీ గురువు ఎలా హాజరు కాకుండా ఉంటారు? కృపాపూర్ణమైన సమర్పణ స్థితిలో ఉండండి. అంటే ఆ పాజిటివ్ సరెండరెన్స్తో ఉండండి. మరియు మీ గురువు లేదా మీ మార్గదర్శకులు మరియు దేవదూతలు ఎక్కడ అదృశ్యమవుతారో నేను చూస్తాను. వారు తప్పనిసరిగా ఉండాలి, ఎందుకంటే అది ప్రాచీన నియమం. ఇట్స్ అన్ ఏన్షియంట్ లా. మీరు ఒక అడుగు వేస్తే మేము మీ వైపు 100 అడుగులు వేయాలి. ఇదంతా వాళ్ళకి ఉన్న అక్కడంతా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కదా అదంతా. మనం ఒక అడుగు వేస్తే వాళ్ళు 100 అడుగులు ముందుకు వేయాలి. వాళ్ళకి ఉన్న అది ఒక నియమం అన్నమాట. ఇక్కడ మనకి బాబా ఈ ఎపిసోడ్ చాలా వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్. మన కర్మ క్లియర్ చేసుకోవటానికి ఉన్న సులువైన మార్గాలు ఇవన్నీ కూడా మనకి అంతకు ముందు తెలియదు. ఇప్పుడు బాబా అంతా మనకి క్లియర్గా చెప్తున్నారు. ఒకటి ధ్యానం, ఒకటి ఫస్ట్ మార్గము, ఇంకొకటి ఏమో దాన ధర్మాలు. ఈ రెండు వెరీ పవర్ఫుల్. అలాగే ప్రార్థనలకి మెడిటేషన్కి ఉన్న తేడా ఏమిటి? ప్రార్థనలకి మెడిటేషన్ రెండు కూడా ఎఫెక్ట్ ఒకటే. వాటి ప్రభావం ఒకటే ఉంటుంది. ఎప్పుడు మనకి నిర్మల మనస్సుతో పవిత్ర మనస్సుతో ఆ ప్యూరిటీతో చేసినప్పుడు మన వాహనం ముందు ప్యూర్గా ఉండాలి. అప్పుడే దానం కానీ ధర్మం కానీ ఆ విధితో మనం ఏదైతే తెచ్చుకున్నామో మన డ్యూ డిలిజెన్స్, మన డ్యూటీ విధిగా చేయటం అంటే మన డ్యూటీస్ ఏవైతే చేస్తున్నామో అవి ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తాయి అంటే అంతఃకరణం మనంతా పవిత్రంగా త్రికరణ శుద్ధితో మనం చేస్తున్నప్పుడు. అండ్ ఇంకొక నియమాలు ప్రార్థన చేసేటప్పుడు ఏమిటి అంటే మనకు ఆ జ్ఞానంతో చేయాలి. ఏది భగవంతుడు ఏది చేసినా నాకు కరెక్ట్గానే చేస్తున్నాడు అనే పాజిటివ్ సరెండరెన్స్తో చేయాలి. బిజినెస్ ప్రాపోజిషన్ లాగా ఉండకూడదు, బిజినెస్ డీల్ లాగా ఉండకూడదు. ఎందుకంటే భగవంతుడు వ్యాపారవేత్త కాదు. ఈజ్ ఎ వెరీ బ్యాడ్ బిజినెస్ మ్యాన్. ఆయనకు బిజినెస్ తెలియదు. ఆయనకి ఒక తల్లి తండ్రి లాగా ప్రేమతో ఉండటం మాత్రమే తెలుసు. సో అదంతా ఏ ఫలాభిలాష లేకుండా ఆయనకే వదిలేద్దాము. ఇంకొక నియమం ఏమిటంటే మన ప్రార్థనలో భక్తి, ప్రేమ, కృతజ్ఞత ఉండాలి. ఈ రెండు నియమాలు పాటించాలి ప్రార్థనలు చేసేటప్పుడు, ధ్యానము, దాన ధర్మం. సో అది ఈరోజు ఒక ఇంటెన్స్ ఎపిసోడ్. మనకి చాలా జ్ఞానం అందించారు బాబా. మరి అందించటం వినటం వెళ్ళిపోవటం కాదు, చక్కగా మన శ్వాసతో మనం ఉంటూ బాబాతో ఉంటున్నాము అని ఆయనతో మాట్లాడుకుంటూనే మన నిత్య జీవితం అన్ని కార్యకలాపాలు చేద్దాం. డైలీ యాక్టివిటీస్ మా బాబాతో మాట్లాడుకుంటూ నామస్మరణ చేస్తూ మన శ్వాసని గమనిస్తూ ఉందాము. సో మళ్ళీ వచ్చే గురువారం మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు.
శ్రీకృష్ణ అర్పణమస్తు.